ఆచి చికెన్ మసాలా. మామూలుగా ముందు సినిమా అంచనాలు అందుకోకపోతే తర్వాతి సినిమాపై ఆ ఎఫెక్ట్ బలంగా ఉంటుంది. కానీ అది మిగిలిన హీరోలకు, మన తెలుగు హీరోలకు కాదు. కావాలంటే ఒక నలుగురు హీరోల్ని చూపిస్తాం. వాళ్ళ గత సినిమా పెద్దగా ఆడకపోయినా ప్రెజెంట్ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. మన స్టార్ హీరోలు వాళ్ళ ఇమేజ్ చూసి అప్పుడప్పుడు మిగిలిన హీరోలకు కుళ్ళొచ్చేస్తుందేమో. బాలీవుడ్లో సల్మాన్, అమీర్, అక్షయ్ లాంటి స్టార్ హీరోలకే ఫ్లాపుల్లో ఉంటే ఓపెనింగ్స్ రావట్లేదు. మన పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీలోనూ ఇదే తంతు. కానీ తెలుగులో మాత్రం అలా కాదు. మన స్టార్ పవర్ నెక్స్ట్ లెవెల్. హిట్టు ఫ్లాపులతో పని లేదిక్కడ. కావాలంటే చూడండి, రామ్ చరణ్ గత సినిమా గేమ్ చేంజర్ డిజాస్టర్. కానీ ఆ ఎఫెక్ట్ పెద్దిపై పెద్దగా పడినట్లయితే కనిపించట్లేదు. బిజినెస్ పరంగా చూసినా, క్రేజ్ పరంగా చూసినా, మార్కెట్ పరంగా లెక్కేసినా చరణ్ కెరియర్లోనే టాప్లో ఉంది పెద్ది. ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు మెగా వారసుడు. ఏప్రిల్ 30న రానుంది ఈ చిత్రం. ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. 10 ఏళ్ల తర్వాత వార్ 2తో ఫ్లాప్ ఇచ్చారు తారక్. బాలీవుడ్కి వెళ్లి అనవసరంగా ఫ్లాప్ తెచ్చుకున్నామన్నా అంటూ ఫ్యాన్స్ సైతం నిట్టూరుస్తున్నారు. కానీ ప్రశాంత్ నీల్ సినిమాపై ఈ ప్రభావం పడట్లేదు. తారక్ కెరియర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేస్తోంది ఈ చిత్రం. నీల్ సినిమా క్లిక్ అయితే రికార్డులు చెల్లాచెదరవడం ఖాయం. మహేష్ సైతం స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు. గత సినిమా గుంటూరు కారం యావరేజ్ దగ్గరే ఆగినా ఈయన చేతిలో ఉన్న ఆయుధం వారణాసి. ఈ సినిమాతో ఏ రికార్డు కూడా వదిలేలా కనిపించట్లేదు సూపర్ స్టార్. ఇక ప్రభాస్ కెరియర్పై రాజాసాబ్ ఎఫెక్ట్ ఏమీ కనబడట్లేదు. స్పిరిట్, ఫౌజీపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అందుకే మన హీరోల కెరియర్పై పరాజయాల ప్రభావం ఉండదనేది.